వెల్కమ్ టు ఐ న్యూస్. మత సామరస్యానికి పెట్టింది పేరైన మన దేశంలో ఒక తీవ్రమైన సంఘటన ప్రజలను టెన్షన్ పెడుతోంది. దైవ దర్శనంలో ఉన్న భక్తులు ఆలయ అర్చకులను భయభ్రాంతులకు గురి చేసిన ఒక యువకుడి చర్య తీవ్ర వివాదానికి దారితీసింది. తమిళనాడులోని తిరుపూర్లో చోటు చేసుకున్న ఈ ఘటన ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించింది. ఒక దేవాలయంలోకి చొరబడి నమాజ్ చేసిన యువకుడు అడ్డుకున్న అర్చకులకు బెదిరింపులు ఇవ్వడంతో అక్కడ కల్లోలం నెలకొంది. అది తిరుపూర్ కరువంపాలయం ప్రాంతంలోని ప్రసిద్ధ రాజగణపతి దేవాలయం. గత ఆదివారం సాయంత్రం భక్తులు సాధారణంగా పూజల్లో మునిగి ఉన్నారు. సరిగ్గా ఆ సమయంలో 21 ఏళ్ల అజ్మల్ ఖాన్ అనే యువకుడు ఆలయంలోకి చొరబడ్డాడు. అతను చేసింది ఒక అరాచక చర్య. భక్తులు అర్చకులు ఉన్నా పట్టించుకోకుండా వినాయకుడి విగ్రహానికి వెన్ను చూపి మరీ నమాజ్ చేయడం మొదలు పెట్టాడు. ఆలయ పవిత్రతను ఉల్లంఘిస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ అతను పాల్పడిన ఈ చర్య తక్షణమే తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఆలయ అర్చకుడు నాగనాథన్ భక్తులు వెంటనే అతన్ని అడ్డుకున్నారు. ఆలయం నుండి బయటకు వెళ్లాలని చెప్పగా ఆ యువకుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. వారికి బెదిరింపులకు దిగి గొడవ పడటంతో పరిస్థితి చేదాటింది. భక్తులు అతన్ని ఆలయం నుండి బయటకు పంపించారు. ఆలయం వెలుపల కూడా యువకుడు గొడవ పడటంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో యువకుడు మద్యం మత్తులో ఈ పని చేసినట్లు తేలింది. ఈ చర్యపై ఆగ్రహంతో ఉన్న ప్రజలకు శాంతి కలిగించేలా పోలీసులు యువకుడికి గట్టి హెచ్చరిక జారీ చేసి ప్రజలకు ఇబ్బంది కలిగించినందుకు సంబంధిత సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేస్తామని ప్రకటించారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ ఉద్దేశపూర్వక చర్య మత సామరస్యానికి విఘాతం కలిగించింది. ఒక పవిత్ర స్థలంలో ఇలాంటి అరాచకం మత్తులో జరిగిందా, లేక దీని వెనుక మరేదైనా కుట్రకోణం దాగి ఉందా అనేది పోలీసుల లోతైన దర్యాప్తులో తెలియాల్సి ఉంది. ఈ సంఘటనపై ప్రభుత్వ ప్రజా ప్రతిస్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.